కుమార్తెను వాళ్ళ కుమారుడు వివాహం చేయటం ద్వారా మాకు బంధుత్వం కూడా కలిగింది. దాన్ని బట్టి ఆమె గురించి నాకు కొన్ని విషయాలు నాకు తెలిసిన విషయాలు సాక్ష్యంగా నేను చెప్తూ ఉంటున్నాను. చెంగరీళ్ళ గారికి అంటే దేవుని పరిచర్య అన్నా లేకపోతే సంఘానికి వెళ్ళడం అన్నా మీకు చాలా ఇష్టం. ఎప్పుడన్నా పోలేకపోతే చాలా బాధపడేది. నేను అప్పుడప్పుడు మేముండేది నారాయణగూడ కానీ అప్పుడప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చేదాన్ని, దాదాపుగా ఖర్చుగా వచ్చేదాన్ని. అప్పుడు ఊరికే చెప్పేది నాకు అవకాశం వస్తలేదమ్మా అని. ఇప్పుడు నాకు మిస్ అయితే చాలా బాధపడేవాళ్ళు. తర్వాత తనకు తన పిల్లలంటే కూడా చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. ఒక రకంగా పొంగిపోతూ చెప్పేది, అమ్మో నా పిల్లలు అని సంతోషంగా చెప్పేది అన్నట్టు. తర్వాత ఆమె చాలా చక్కగా వంటలు కూడా చేసేది. తను తినే తక్కువే కానీ వంటలు మాత్రం రకరకాలుగా చేసేది. నేను అప్పుడప్పుడు వెళ్తుంటాను, వచ్చినప్పుడు కూడా ఏదో ఇది చేశానండి అది చేశానండి అని చక్కగా చూపించేవాళ్ళు అన్నట్టు. ఇంకా అన్నింటికంటే ముఖ్యంగా చాలా స్నేహశీలి. మనం కొన్నిసార్లు చిన్నప్పుడు మనకు కొందరు స్నేహితులు ఉంటారు, మనము పెద్దగా అవుతుంటే ఇంకొక రకమైన స్నేహితులు ఉంటారు, అట్లా అవుతుంటారు. కానీ తను మొట్టమొదటి నుంచి ఉన్న స్నేహితులు కూడా ఆమెతో కాంటాక్ట్లో ఉన్నారు. ఒకసారి నేను విన్నప్పుడు చెప్తే నాకు ఆశ్చర్యమైంది. ఇంత వయసులో కూడా నేను వీళ్ళతో కాంటాక్ట్ ఉన్నా అంటే కాంటాక్ట్ కాదండి, అప్పుడప్పుడు వెళ్ళి కూడా చూస్తుంటాను, మేమన్నా కలుస్తుంటాము అని అనేది. నాకే ఆశ్చర్యమైంది. కొన్నిసార్లు మనకు ప్రజెంట్ ఉన్న స్నేహితులతో ఉంటాం కానీ పాత వాళ్ళతో ఉండడం కొంచెం కష్టం. ఎందుకంటే స్థలాలతో మనం మారిపోతూ ఉంటాం కాబట్టి. తర్వాత వంటల గురించి కూడా చెప్పాను కదా, చక్కగా చేసేద్దాం. నాకు ఏదైనా ఒక స్పెషల్ అంటే పచ్చళ్ళు అవి చేయడం మనకు చాలా ఇష్టం. అప్పటికప్పుడు చేసేవాళ్ళు అన్నట్టు. అంత ఉండేది. బాగా చక్కగా మాటలు మాట్లాడేవాళ్ళు. ఈ రకంగా తనతో నాకు సాన్నిహిత్యం ఉంది. తనతో సాన్నిహిత్యాన్ని నేను సంతోషించాను కూడా, ఎందుకంటే చక్కగా మాట్లాడేవాళ్ళు. కాబట్టి ఆమె ఇంతవరకు తన జీవితాన్ని, దేవుడు ఇచ్చిన జీవితాన్ని జీవించింది. తర్వాత తన కుమార్తెలందరినీ దాదాపుగా సెటిల్ కూడా అయిపోయారు. ఇద్దరు కూతుళ్ళు, ఒక కుమారుడు, ముగ్గురు కూడా సెటిల్ అయ్యారు. కాబట్టి దేవుడు వాళ్ళకు ఆదరణను అనుగ్రహించాలని దేవుని ప్రార్థిస్తూ ఉంటున్నాను. సంఘ కాపరులకు కూడా నేను ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ వాళ్ళ గురించి ప్రార్థించాలని కోరుతున్నాను. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించిన కదా. థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చిన కాపరి గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అబ్బా పేరు ఏషియా, అమ్మ చంద్రలీన. మేము ముగ్గురం పిల్లలు. నేను ఎల్డర్ డాటర్ మేరీ స్వప్నం, మా తమ్ముడు రూపస్ కుమార్, చెల్లెలు కెసియా. మా ముగ్గురిని అమ్మ పప్ప చాలా ఎంతో బాగా చూసుకున్నారు, చాలా బాగా పెంచారు. అండ్ ముఖ్యంగా ఎవ్రీడే ఫ్యామిలీ ప్రేయర్, ఎవ్రీథింగ్ దాంట్లో ప్రేయర్లోనే మమ్మల్ని చాలా పెంచారు. ఎవ్రీథింగ్, ఫర్ ఎవ్రీ స్మాల్ థింగ్, ప్రతి చిన్న విషయంలో చాలా థ్యాంక్ఫుల్గా ఉండాలి అనేవాళ్ళు. ప్రతి చిన్నదైనా ఏదైనా ఉన్నా, చిన్న రేజర్ కానీ పెన్సిల్ కానీ చిన్నప్పటి నుంచి అది ఏది ఉన్నా వెంటనే నీల్ డౌన్ చేసి థ్యాంక్స్ చెప్పాలి అనేవాళ్ళు అనమాట. అండ్ నాకు బయట ఫుడ్ అనేది తెలియదు. అమ్మ అన్నీ ఎప్పుడు హోమ్ మేడ్ ఫుడ్, స్వీట్స్ కానీ ఫుడ్ కానీ చాలా టేస్టీగా చేసి మా అందరికీ పెట్టేది. అండ్ మమ్మల్ని చాలా ప్రేమగా చూసుకునేవారు. అండ్ షీ యూస్ టు అటెండ్ ఎవ్రీ వీక్ చర్చ్, and she is very loving and caring mother. And praise God to everyone, and thank you for giving me this opportunity. Thank you.
ప్రైజ్ గలవారు అందరికీ. చంద్రలేని వదిన, మా పెద్ద వదిన, మేము 14 మంది సంతానము. అందులో ఏషియా అన్న మాకు ఇంటికి పెద్ద అన్నమాట. అయితే చిన్నప్పటి నుంచి కూడా మా వదినలు అంటే మాకు అంటే మా మదర్ లాగానే వాళ్ళు మమ్మల్ని పెంచుతూ వచ్చినారు. వాళ్ళ చేతులు మేము పెరుగుతూ వచ్చినాం. అంత బాగా వాళ్ళు మమ్మల్ని చూస్తూ వచ్చినారు అనమాట. చాలా పెద్దవాళ్ళు మాకంటే. సో మమ్మల్ని ఒక తల్లిలాగా వాళ్ళ పిల్లలాగా మమ్మల్ని చూస్తూ వచ్చినారు. వదిన బ్రతికినంత వరకు ఇప్పుడున్న వదినలు కూడా. సో లాస్ట్ 2 weeks బ్యాక్ వదిన చర్చ్కి వచ్చింది. సో నేను కలవలేదని చెప్పి బాబు తను ఎంత కష్టమైనా ఇంటికి వచ్చి మళ్ళీ నన్ను కలుసుకొని నాతో మాట్లాడి మళ్ళీ ఇంటికి వెళ్ళింది. అయితే ఈ ఇంటికి వచ్చిన తర్వాత బ్రదర్ వాళ్ళను నేను ఒక్కసారి మాత్రం తీసుకొని వచ్చినాను ఇక్కడికి. ప్రార్థన చేయించుకుంది. తన కోరిక ఏముండేదంటే పాస్టింగ్ పెరగ్ పెట్టించుకోవాలి, సిస్టర్స్ మీటింగ్ పెట్టించుకోవాలి, సువార్త మీటింగ్ పెట్టించుకోవాలని ఎంతో ఆశపడుతూ వచ్చిందనమాట. కానీ మరి ఏ పరిస్థితులు నాకు తెలియదు, అవైతే అవ్వలేదు. కానీ తను ఎంతో ఆశపడుతూ వచ్చింది. నేను ఇంకా అంటే తను యూట్రస్ ఆపరేషన్ అయిన తర్వాత వెంటనే కాలు సర్జరీ అయింది. వాటి నుంచి దేవుడు నన్ను రక్షిస్తూ వచ్చినాడు. నేను ప్రార్థన కలిగి ఉండాలి, నా ఇంట్లో ప్రార్థన పెట్టుకోవాలని ఎప్పుడు కూడా చెప్తూ ఉండేది. కానీ చివరిగా నాకు సంతోషం కలిగింది ఏంటంటే తన ఆశ ఎట్లా నెరవేరిందంటే ఇక్కడి నుంచి సమాధి తోట వరకు సువార్త ప్రకటన చేస్తూ వెళ్ళడం అనేది నాకు చాలా సంతోషం కలిగింది. సో ఇప్పటి నుంచి అయినా బాబీ వీళ్ళందరూ అన్ని నా మీద ఒక్క వారం మిస్ అయినా బాధపడేది, నేను ఈరోజు రాలేకపోయినాను మందిరానికి అని చెప్పి. సో పిల్లలు ఇప్పటి నుంచి అయినా అన్ని మీటింగ్లకు రావాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఏంటంటే ఒక దైవజనుని కుటుంబంలో మీరు ఉంటున్నారు కాబట్టి అన్ని మీటింగ్స్కి మీరు రావాలని ప్రభు పేరిట కుటుంబ మధ్యలో మీకు మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రభునామమున దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. గొప్ప భాగ్యము, అవకాశము ఈ కుటుంబంలో సభ్యులతో మరియు సంఘస్థులతో మాట్లాడడానికి దేవుడు నాకు అనుగ్రహించిన అవకాశం బట్టి వినిపిస్తుంది. మరి నేను బరిగెల ఫ్యామిలీ యెషయా గారు మా బావగారు, చంద్రలీల గంగవరపు మా పెద్దక్క, నేను మా కుటుంబంలో అందరికంటే చిన్నవాడిని. మేము ఐదుగురు, మా పెద్దక్క, మా చిన్నక్క, మా అన్నయ్య, కృపవాటి, చివరిగా నేను చిన్నవాడిని కనుక నేను వీరి మా అక్క పెళ్ళి కాకముందు నుంచి నన్ను ఎంతగానో ప్రేమించి చిన్న అన్న మాటతోనే నన్ను పిలిచేవారు. నా పేరు చిన్ననే, మా అక్క పేరు చిట్టి అని పిలిచేవారు. సో మాకిద్దరికి ఎక్కువ అనుబంధం ఉండేది. ఏ విషయంలోనైనా కానీ పెళ్ళి అయ్యేంత వరకు ఆయన ఎంతగానో ఆమెతో తీసుకోవడం రావడం జరిగింది. ఈ రకంగా నేను ఆ కుటుంబానికి పెళ్ళైన తర్వాత బావగారు మరియు మా బావగారి యొక్క నాన్నగారు మరియు ఆయన ఎంతో భక్తి గల దైవ సేవకుడు. ఎప్పుడూ ఆయన చేసే సేవను బట్టి మా బావ కూడా అనేక కుటుంబాలలో ప్రార్థనలో నడిపించేటవారు. అప్పటి రోజులలో వాళ్ళ ఉండేది. మమ్మల్ని అందరినీ వాళ్ళ కుటుంబంలో పిల్లలందరినీ, మా కుటుంబం పిల్లలందరినీ ఈ సిటీ కాలేజ్ నుంచి మదీనా వరకు
మదీనా నుంచి మరి గోల్కొండ చౌరస్తా వరకు ఒక్కొక్కసారి నడుచుకుంటూ పోయే రోజులు కూడా ఉండేది యూఎస్లో. సో అంత భక్తి భావన చిన్నప్పటి నుండి పిల్లలకి మమ్మల్ని అందరినీ ఆయన దేవుడి మార్గంలో నడిపించినాడు. అదేవిధంగా అక్క కూడా ఈ పెళ్ళైన తర్వాత మరి జియాగూడ ప్రాంతంలో దానికంటే అనేక ప్రాంతాల్లో ఉన్నారు. పురాణపూర్ అటువంటి ప్రాంతాల్లో కూడా ఉన్నారు వాళ్ళు. బావకి ఉద్యోగం వచ్చిన తర్వాత ఆయన జియాగూడలో క్వార్టర్స్లో అనేక సంవత్సరాలు ఉన్నారు. అక్కడ ఉన్నవారితో చాలా ప్రేమతో ఆయన ఈ కుటుంబము అక్క బావ వీళ్ళు పిల్లలు ముగ్గురు కూడా అక్కడే పుట్టినారు విజయవాడలో. వాళ్ళ కుటుంబాలతో ఉండి వాళ్ళందరూ కూడా చాలా అక్కని ప్రేమించేటివారు. అప్పటి రోజులలో ఆ ప్రేమను బట్టి నిన్న దినము సమాధి గురికి అనేక మంది రావడం జరిగింది. మా అక్క విషయంలో చెప్పాలంటే మమ్మల్ని కూడా ఎంతగానో ప్రేమించేది, మా కుటుంబాన్ని ఎంతగానో ప్రేమించేది. ప్రతి విషయంలో వారి సలహా తీసుకునేవాళ్ళం. ఏదైనా జరగాలంటే అక్కడిని సలహా అడిగేటం. మొన్నటి వరకు కూడా అక్క మాతోనే ఉన్నది. మాకు ఏదైనా సూచనలు చెప్పాలన్నా చేయాలన్నా కూడా ఆమె ముందుండి నడిపించారు. మరి వారి బావారి కుటుంబంలో చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా అక్కని ఎంతగానో గౌరవించేవారు. మరి పిల్లల విషయానికి వస్తే ముగ్గురికి వివాహం అయినది. వారికి ముగ్గురికి పెద్ద కుమార్తెకి ఇద్దరు కుమారులు, మరి రెండవ కుమారునికి ఇద్దరు సంతానము, కుమారుడు కుమార్తె, మరి మూడవ కుమార్తెకి ముగ్గురు కుమారులు. వాళ్ళు అందరూ సెటిల్ అయ్యి మంచిగా ఉన్నారు. చాలా సంతోషించారు. ఇంతమంది మా కుటుంబంలోనే అక్కడి పెద్ద కుటుంబం కనుక అక్కడికి వాళ్ళ కుటుంబం బావ ఎప్పుడు వచ్చినా కానీ మరి ఎంతగానో మేము భయం భక్తితో ఆయన కలుసుకునేవాళ్ళము. బావకి ఎప్పుడైనా కానీ మమ్మల్ని ఈ విషయాన్ని చెప్పాలంటే ఆయన సలహా సూచన మేరకు ఉండేది. బావకి ఆకస్మికంగా ఆయన కూడా మరణించినాడు. మరి మొన్నటి దినం అంటే ఈ నెల 23వ తేదీ బహుశా ఆయన కూడా చనిపోయిన దినము. 3 రోజుల వ్యవధిలోనే అక్క కూడా ఆయన శంకం చేసబడింది. ప్రభుత్వంలో ఆ దేవుడు ఆ యొక్క లోకంలో కలుసుకొని సంతోషిస్తున్నారని ఈ నా మాటలను బట్టి దేవుడు వారికి ఆ రాజ్యంలో వారికి మేము కూడా ఒకరోజు కలుసుకుంటామని ప్రయత్నంలో ఉన్నాం. ముఖ్యంగా చెప్పాలంటే దేవుని సన్నిధిలో నిలబడి కుటుంబము ఏది అడిగినా కానీ మనకి కాదనే దేవుడు కాదు, ప్రతిదీ అనుగ్రహించే దేవుడు. పిల్లలు కూడా తల్లిదండ్రులు లేరని కాక దేవుడు ఉన్నాడని, దేవుడి చెంత మన తల్లిదండ్రులు ఉన్నారని దేవుడిని వెళుతున్నప్పుడు తల్లిదండ్రులను ఉన్నప్పుడు ఈ విధంగా మనకి అన్ని సకల సౌకర్యాలు అనుగ్రహించినాడు. మరి దేవుడి చేత తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి మనము ప్రతి విషయము ఏ ఒక్క ఇబ్బంది వచ్చినాను ఆపద వచ్చినాను దేవుణ్ణి మొరపెట్టిన తప్పక మనకి అది అనుగ్రహిస్తాడు. మనము ఈ లోకంలో జీవించిన కాలం అంతా దేవుడు మనకు ఎంతైతే ఆశించినాడో ఆయన రాకడలో మనం ఉన్నప్పుడు ఒకవేళ వస్తే మనం ఎంతపడే వారిలో ఒకరిగా ఉంటాము అని దేవుడి యందు. కానీ దేవుని యందు మొదట భయము భక్తి శ్రద్ధలతో తల్లిదండ్రులు ఎలా మమ్మల్ని పెంచారో అదేవిధంగా ఉన్న సంతానము వారి యొక్క సంతానాన్ని దేవుని భయం భక్తి శ్రద్ధలతో పెంచాలని అడుగుజాడలో నడవాలని పెద్దలలో ఉన్న వారికి ఉన్న గౌరవము ఈ పిల్లలు వారి పిల్లల ద్వారా నిలబెట్టాలని ఈ యొక్క సందర్భంగా అందరి ముందర మనం చేస్తున్నాను.
ఇప్పుడున్న పిల్లలు కోడలు కానీ మనవాడు కానీ మనవరాలు కానీ మనవాళ్ళు కానీ దేవుని భయం భక్తి శ్రద్ధలతో వారి తల్లిదండ్రులు వారి తాతలు వాళ్ళకి ఇచ్చిన గౌరవమును వారు తమ దేవుని భక్తి శ్రద్ధలతో నిలిపి వారందరి గౌరవమును నిలబెట్టాలని ప్రభునామన వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇంకా ఎవరున్నారా? ప్రైజ్లో ఫ్యామిలీలో ఒకరు చెప్తే సరిపోతుంది కానీ మేము ఇద్దరు ఉన్నాము. నేను చదివిన మా పెద్దక్క సునీరాలు చిన్న చెల్లింది. అక్క చాలా అంటే నేను రీసెంట్గా జనవరి 31 రిటైర్ అయ్యాను. మా విద్యా స్కూల్ టైంలో అయితే సరిగ్గా గుర్తులేదు కాదు నాకు మాట్లాడడం. ఈ రిటైర్ అయినప్పటి నుంచి ఇంకా రిటైర్ అయిన ఇప్పటికైనా మాట్లాడేవాళ్ళు నాతో ఎక్కువ. సో ప్రతి విషయంలో ఏదో కల్పించుకొని ఒకరోజు ఒకవేళ ఒక 2-3 days 4 days 1 week ఇట్లా అయిపోయింది మర్చిపోయింది అది. అంటే ఒకలాంటి ప్రేమ ఈ కొన్ని మనసులో కూడా చాలా మాట్లాడుతున్నాను. నాకు తెలియదు ఈ విషయంలో. కానీ రీసెంట్గా కొన్ని నెలల మధ్యలో అంటే నేను రిటైర్ అయిన జనవరి మార్చ్ ఏప్రిల్ అప్పటి వరకు మేము ఏదో అట్లా ఉన్నాం. కానీ ఈ మే నుంచి మాత్రం ఎక్కువ దేవుడి వాక్యాలు ఆయన మర్మాలు ఏమేమి ఆయన చేసినవి అన్నీ ఒక్కొక్కటి నాకు కళ్ళు సరిగ్గా అనిపించలేదు. నేను రెఫరెన్స్ చెప్తా ఉంటే నాకు కళ్ళు సరిగ్గా అనిపించలేదు. నేను చదువుకోవాలంటే నువ్వు చెప్పు నేను ఇంటా అని అసలు ఎంత ఆసక్తి నింపించేది. సరే నేను జెరూసలేం వెళ్ళాం. మేము ఆ విషయాలు ఆ జెరూసలేం గురించి చెప్తా ఉంటే ఒక్కొక్కటి నువ్వు చెప్తుంటే ఉంది నాకు నేను నిజంగా చూస్తున్నట్టే ఉంది. నిజంగా చూస్తున్నట్టు సంతోషమే నాకు అని అన్నాక 2 years సరే ఇప్పుడైతే వదిలేసి 2 yearsలో కొంచెం అటు ఇటు చేసుకొని మనం జమ చేసుకొని పైసలు ఫ్యామిలీ మొత్తం ఒక్కొక్కరు పోదాం తప్పకుండా అందరం కలిసిపోదాము. నువ్వు బాబు నేను మా అంటే మేము పెద్దవాళ్ళం అందరం మా తమ్ముడు వాళ్ళు బాగా మా అన్నయ్య వాళ్ళు బాగా. సో పిల్లలు పెద్దగా అయిపోయింది దేవుని దేవాల కాబట్టి ఒకరిని కూడా వదులుకోలేరు వాళ్ళే పంపిస్తారు. లేదు టెన్షన్ పడకు అని చెప్పి ప్రతిదీ అంటే దేవుడు 3 రోజులు ఎక్కడున్నాడు దేవుడు చనిపోయిన తర్వాత శివులో చనిపోయిన తర్వాత ఆయన ఆత్మ ఎక్కడ పోయిందంటే అప్పుడు నాకు తెలియదు సరిగ్గా అని అంటే మళ్ళీ నిజంగా ఇంతవరకు అంటే నేను ఇట్లా కొన్ని విన్నాను కానీ అంతగా నేను పట్టించుకోలేమని. కానీ తను చాలా ఇష్టంగా ఎంత ఇష్టంగా అంటే నేను అంటే వివరించి యాజ్ ఏ టీచర్గా కంపల్సరీ అది అలవాటు ఉంటుంది మనకి. టీచర్లు ఉన్న వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ అనేది క్లియర్గా ఉంటుంది కాబట్టి దాన్ని కళ్ళ కట్టించినట్టు చెప్పేదానేమో అంత ఆసక్తి. నేను ఈరోజు ఎంత సంతోషం నా మనసులో శారీరకంగా అక్కడ కనిపించలేదు కానీ నేను నా బాధ్యత ఎట్లా చెప్పుకోగలిగినగా ఆమెకి ఓదార్చ అంటే ఆ సంతోషం మనసులో పుట్టించినాక వాళ్ళ తృప్తి మాత్రం నాకు మిగిలిపోయింది. సో ఈ విధంగా మనం ఎప్పుడైనా ఎక్కడైనా చిన్నప్పటి నుంచి క్రైస్తవులు అన్న తర్వాత తప్పకుండా వాళ్ళ తల్లిదండ్రులు పెద్దోళ్ళు ఎక్కడ ఎంత తిరిగినా అక్కడికి వచ్చే వరకు ప్రార్థన భయం అనేది మన లోపల ఎప్పుడో కొట్టులాడుతూ ఉంటుంది. సో మన పెద్దోళ్ళు ఏ విధంగా చేస్తారు కుటుంబాలు నేను చిన్నప్పుడు మేము హాలిడేస్లో వీటిలో గబక్కనే వెళ్ళిపోయేవాళ్ళం. జీవీకి మెడిసిన్ కాలేజ్లో ఉండేవాళ్ళు వెళ్ళిపోయాడు. మా పొద్దున్నే మా పెద్ద వేసిన తర్వాత ఒకవేళ మా బావ డ్యూటీకి వెళ్ళిపోయి ఎర్లీ మార్నింగ్ పరేడ్ వగేరా ఉంటే వెళ్ళిపోతే తక్కువ అంతే భూమి మీద ఒక షీట్ లేదు ఏం లేదు అట్టే కూర్చొని మూసుకేసుకొని పాట బయలు చదువుతాము ప్రార్థన చేయడం
కుటుంబారాధన మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ ఉండేది. అది నేను ఎంతమంది దగ్గర విన్నానో కుటుంబారాధన అంత పెద్ద బలము, కుటుంబానికి అంత పెద్ద బలం అని మన మాస్టర్స్ అయినా పెద్దోళ్ళని ఎవరైనా చెప్తారు. ఇది మాత్రం మర్చిపోవద్దు అని ఒక టాపిక్. మేము వేరే దాని గురించి పట్టించుకునే వాళ్ళం కాదు, కానీ ఏదో ఒకటి మాట్లాడినా నవ్వుకోవడం ఇవన్నీ అంటే టైం ప్రకారము ఆ టైంలో నాకు ఇచ్చిన కారణము దేవుడు ఎందుకు నాతో మాట్లాడిపించిందో, తను ఎందుకు సంతోషం ఉందో. కానీ నాకు ఈరోజు దేవుడి వల్ల ఒకలాంటి తృప్తి, అక్కడికి అన్నీ చెప్పినారు. ఒకలాంటి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, ఆ అవకాశాన్ని మరి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి థ్యాంక్ యూ. దేవుడికి మహిమ కలుగును కాక. ఈరోజు ఈ సమయాన్ని లభించిన మాస్టర్ గారికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు వచ్చిన దేవుని విషయపరచుకోవాలని మీ అందరికీ నాకు కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. అలాగే ఈరోజు మా అక్కయ్య విషయం చెప్పాలంటే నేను చాలా ఆమెకు పంచమైన విషయం చిన్నప్పటి నుంచి గురించి కాదు. సామాన్యంగా అందరికీ తెలియదు ఆమె ఏం చేసింది, ఎలా పెరిగినారు, ఎలా మేము పెద్దగైనాము అని తెలియదు. కానీ ఫస్ట్ ఆమె నా తల్లిదండ్రులకి ఫస్ట్ సంతానం. ఆమె మా యొక్క అమ్మమ్మ గారి ఇంట్లో జన్మించిన ఆమె. అక్కడి నుంచి తను చదవడం కూడా ఆంధ్రానే ఎక్కువ. మా తల్లిదండ్రులు కూడా ఎక్కువ ఆంధ్రాలో ఉండేటప్పుడు వాళ్ళు బైబిల్ ట్రైనింగ్ చేయడము, అక్కడ ఉండటము, తర్వాత తిరిగి హైదరాబాద్కి ఆయన ఉద్యోగంతో రావడము. హైదరాబాద్ రావడం అంటే ఒక 65 సంవత్సరాల ముందు వాళ్ళు హైదరాబాద్ వచ్చేసి ఉన్నాడు. అంతకుముందు ఆమె ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాల ముందు ఆమె ఊరినే ఉండి అక్కడ చదువుకుంటాము. అక్కడే చదువుకుందాం. అక్కడే మా యొక్క అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళలో మా మేనమామ వాళ్ళ ఊరి దగ్గరనే ఉంటూ అక్కడే చదువుతూ ఉంటుంది. ఆమె చేసింది చదవడము, తర్వాత హైదరాబాద్ రావడము, హైదరాబాద్ వచ్చిన 10th పాస్ రావడం, తర్వాత ఇంటర్ చేయడము, డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేసింది, తర్వాత చేయలేదండి. అది యూనిక్ కాలేజ్, వివేకానంద కాలేజీలో పనిచేసి చదివేది ఈవినింగ్ కాలేజ్లో. మార్నింగ్లో ఆమె టైపిస్ట్గా పనిచేసింది. ఆమె టైపిస్ట్గా టైప్ నేర్చుకొని అక్కడే కవితా ఇన్స్టిట్యూట్ అని సిటీ కాలేజ్ చదవసలే ఉంటుంది. అప్పుడు ఆ ఇన్స్టిట్యూట్లో జాబ్ చేసేది. తర్వాత ఆమెకు వివాహం అయింది. ఆమె వివాహం కూడా మా యొక్క బావగారి సంతానంలో ఫస్ట్ మా విజయరాజు గారి పెళ్ళి అయింది, తర్వాత మా బావ పెళ్ళి అయింది, రెండవ పెళ్ళి అయింది వాళ్ళ ఇంట్లో. అలా వాళ్ళు జీవితం చాలా అంటే ఉద్యోగం లేదు, ఏమి లేదు, పెళ్ళైతే చేసుకున్నారు. కానీ అప్పుడు ఆ టైంలో తల్లిదండ్రులు వాళ్ళ సంతానం కూడా చాలా పెద్దది, 11 మంది పిల్లలు వాళ్ళు. వాళ్ళ మామూలు మా అక్కడ మామూలది. వాళ్ళు ఇటు చూస్తేనేమో మేము 5 మందిని. దానిపట్ల ఆమె కష్టం ఉండేది చాలా. మేము అదే సేమ్ పోలీస్ ఉద్యోగాలు వీళ్ళు అందరూ ఒక్కొక్కరికి అందరినీ మేము చాలా. అయితే ఆ టైంలో చాలా కష్టం, ఉద్యోగం లేదు, ఏం లేదు. కాకపోతే తర్వాత వాళ్ళ ఒక పద్ధతిన సిస్టంలో కూడా ట్యూషన్లు చెప్పుకుంటా చాలా కష్టంగా అంటే ఎంత కష్టం అంటే చెప్పలేము మనం ఆ కష్టాన్ని. అంత కష్టంగా వాళ్ళు బతుకున్నారు. బతికి వాళ్ళు కొద్దిగా ఎప్పుడైతే ఆయన పాలిటిక్స్ చేసిన మా బావ, ఆయన పాలిటిక్స్ చేస్తే పోలీసులో కూడా ఇష్టం లేదు ఆయనకి. ఆయన పోలీసులు అంటే ఇష్టం లేదు అసలు అది. కానీ దేవుడు ఆయనకి అదే ఉద్యోగం చేయాలని నిర్ణయించడేమో తెలియదు. కానీ ఆ రోజు ఆయనకి ఇష్టం లేని డ్యూటీ పోలీస్ డిపార్ట్మెంట్లో పడాడు. ఆయన పోవటము, తర్వాత ఆ ఉద్యోగం చేయడం, ట్రైనింగ్, ఆ టైంలో కూడా రోజు జననం. ఆమె పుట్టిన తర్వాత ఇక కష్టం చాలా.
ఇక మా ఇంట్లో ఉండడము చేయడము అక్కడే ఉండటము చాలా కష్టపడ్డారు పాపం. తర్వాత ఉద్యోగం వచ్చింది. వాళ్ళు ట్యూషన్ చెప్పి సగం అయితే పెళ్ళి అయిన తర్వాత కొన్ని సంవత్సరాలు ట్యూషన్ చెప్పి బతుకునేవాడు. తర్వాత రోజు పుట్టింది. రోజు పుట్టిన తర్వాత ఉద్యోగం వచ్చింది. ఆయనకి ఉద్యోగం చేసుకున్నాడు డిపార్ట్మెంట్లో. కానీ ఎదుగుతా ఇప్పుడు చాలా జాగ్రత్త మనిషి. రూపాయి పోనీడు రూపాయి రానేడు ఆ టైప్లో మనిషి అంత జాగ్రత్తగా ఉండేది. ఎందుకంటే పైసా విలువ తెలుసు ఆయనకి. ఎలా ఇది దాపెట్టాలా, ఎలా పిల్లల భవిష్యత్తు పెంచాలా, ఎలా వాళ్ళని చూడండి. కానీ ముత్యాలా చూసుకోండి ఆయన పిల్లలు. ఆడపిల్లల్ని ఎంత అంటే ఏ లోటు లేకుండా అందరి సంగతి పక్కన పెట్టిన పిల్లలు మాత్రము ఒక్క ఇంత కష్టం రాకుండా అంటారు. కానీ వాళ్ళు ఏ రోజు ఇది లేదు అని చాలా మటుకి ఆ పోలీస్ క్వార్టర్స్లో జియాగూడ పోలీస్ క్వార్టర్స్లో ఉన్నారు. పెళ్ళిళ్ళందరి అక్కడే అనుకుంటా అందరి పెళ్ళిళ్ళు కూడా జియాగూడలే అయినాయి పెళ్ళిళ్ళందరికీ కూడా. ఆ జియాగూడ పెళ్ళి కావడం ఆయన చేయడము ఇలా అలా జీవితం మర్చిపోయింది. మా అక్క కూడా ప్రతిదీ ఇక పని ఆమె ఏం చేయలేదు, ఎక్కడైతే హౌస్ వైఫే ఆమె అన్నీ చూడటము చేసుకోవడం, ఆ పిల్లలని జాగ్రత్తగా చూడటం ఇదే నడిచింది. కానీ ఇంకా ఏదే ఉద్యోగం అని ఏదో పని అని చేయలేదు. అన్ని విధాలుగా దేవుడు వాళ్ళకు ఆశీర్వదించాడు. వాళ్ళ పిల్లలు అందరికీ సంతోషంగా ఘనంగా ముగ్గురు పెళ్ళిళ్ళు చేసినాడు. తర్వాత ఇక అక్కడ ఏమంటే ఏరియా ఇల్లు కనుక్కున్నది ప్రేమాపేటలో స్థలం కొన్నారు. నాకు కూడా చెప్పాడు ఆయన, అది పోయా నువ్వు ఇంట్లోనే మాట్లాడతాను తోటి. పోయా నువ్వు ఏమైనా తీసుకుంటే స్థలం అంటే నేనేం తీసుకున్న స్థలం మీద మాట నాకు అవసరమే లేదు. అదే నేను నా మాట ఏం స్థలం అక్కడ తీసుకో ఇట్లా మంచిగుంటుంది అంటే ఆయన అప్పుడు 350 గజాలు ఏమో తీసుకున్నాడు అక్కడ స్థలం. 550 గజాలు తీసుకున్నాడు. తీసుకొని అగో నా మాట విను, నేను నీకు ఏజ్గల్ కూడా దాంట్లో కొద్ది అమ్మిస్తాను తీసుకోండి కొనుక్కోండి అని నాకొద్దు నాయన అని చెప్పాను. మళ్ళీ వాళ్ళ తమ్ముడికి అమ్మేసుకున్నాడు. ఆ టైంలో కూడా ఇచ్చేసి ఇక వాళ్ళు అక్కడ సంతానం మంచి ఇల్లు కట్టుకున్నారు, మంచిగా చేసుకున్నారు. అంతా ప్రతి విషయంలో ఏ లోటుపాటు లేకుండా చూసినారు. అది అయిపోయింది. కానీ దేవుడు ఆమెకి ఇచ్చిన మా బావ పోయిన తర్వాత కష్టమే. మా బావ పోయిన తర్వాత ఒక ఆడ మనిషి ఏది లేకుండా ధైర్యంగా ఉండి మా గాలిపిల్లి చేసినాను. నేను ఆమెని మేము ఎవరు సపోర్ట్ చేయము, మేము ఎవరు రూపాయి సపోర్ట్ చేయలేదు. ఆమెకి ఒకటి ఉన్నామంటే ఉన్నామంతే. కానీ నయా పైసతోటి బంగారం కానీ బట్టలు కానీ అసలు ఆమె ఏదైతే అమర్చిందో అక్కడ స్నేహితులు చాలా గొప్పవాళ్ళు. అందరూ వాళ్ళంతా చాలా గొప్పవాళ్ళు. వాళ్ళందరూ స్నేహితులు అందరినీ పిలుచుకోవడం, ఆమె చిట్టీలు వేయడం, ప్రతి చిట్టి చిన్న చిట్టీలు వేయడం చేయడం అది చేసుకొని ఆమె ఆ పిల్ల పెళ్లి చేసిందంటే ఆ పిల్ల నా అక్క ఆ పిల్ల పెళ్లి చేసి ఆమె ధన్యురాలు అయిపోయింది. ఆమెకి ఏవన్నీ అరే నాకు 100 రూపాయలు ఇవ్వండి, నాకు ఒక 1000 రూపాయలు ఇవ్వండి, ఒక 5000 ఇవ్వండి అడగలేదు ఎవరిని. ఆమె సొంతగా ప్రతిదీ ఏది లోటు లేకుండా ఆమెకి తీసింది. అలా ఆమె జీవితం నడిచిపోతుంది. మా బావ వెళ్ళిపోయిన తర్వాత పరిస్థితి ఈ రకంగా ఉంది. ఇంత దేవుడు ఎన్ని విచిత్రాలు చేస్తారంటే ఆమె ఇంత ఘనంగా ఏ లోటు లేదు ఆమెకి, ఏ లోటు లేదు, అన్ని విధాలుగా ఉన్నాయి. అని ఆమె కొన్ని విధాలుగా బాధపడటం స్టార్ట్ అయిపోయినాయి. ఆమెకి ఒకసారి పడింది, ఆమె కాలు ఇరిగింది. రెండోసారి ఆమెకి గర్భసంచి ఆపరేషన్ అయింది. ఈ 2 విషయాలలో అతలకుతలం అయిపోయింది. దాన్ని మనం అనుకుంటాం ఎంతో కనిపిస్తాం, మాత్రం అందరూ గంభీరంగా కనిపిస్తాం ప్రతి ఒక్కరు. కానీ లోపల అనేది వేదన, ఆవేదన అదొక రకమైన మనిషిని ఒక క్యాన్సర్లో దింపేస్తుందని. అది ఉండదు మనిషికి. మనిషికి ప్రేమ ఉండాలా. చనిపోయిన తర్వాత మనం అనుకుంటాం ఎన్నో గంటలేయడము విధాలుగా భోజనాలు సిద్ధపరుస్తాం అన్నీ, ఏది మనకి కాదు. 69 సంవత్సరాలు ఆమె ఒక 3 నెలలు అయితే 70 సంవత్సరాలు అడుగుపెడుతుంది ఆమె. ఈ 69 సంవత్సరాలు ఆమెని దేవుడు కాపాడి ఈ భూమి మీద తల్లి గర్భంలో 9 నెలల నుంచి తర్వాత ఈ భూమి మీద 69 సంవత్సరాలు ఆమెని కాపాడి ఆమెని ఉంచి ఆమె శరీరాన్ని ఇక్కడ వంటిలో కలిపేసి మళ్ళీ వచ్చేసినామండి. కానీ ఆత్మ మాత్రం నేను రూఢిగా నమ్ముతాను, నమ్మకంగా అది ఉంటాను. అప్పటికీ జీవితాలు
కపటం లేని మనిషి, కపటం ఇంకా కపటం లేదు, ఓపెన్గా ప్రతి మాట మాట్లాడుతున్నాను. ఏదైనా సరే ముఖం మీద మాట్లాడేస్తుంది, ఏదైనా ఉన్నా లేకపోయినా ప్రతి మాట ముఖం మీద వేస్తుంది. ఏది వెనకము చూడదు, నా తమ్ముడు ఇట్లా అని, వాడు ఇట్లా అని, మా చెల్లి ఇట్లా అని అన్నది ముఖం మీద. కానీ అన్ని విషయాలు చెప్తుంది ఆమె. ఇది ఇట్లా అవుతుంది, ఇది ఇట్లా అవుతుంది, ఇది ఇట్లా, ఇది పరిస్థితి, ఇలాగ జీవితం ఇది నడుస్తూ ఉంటుంది నడుపుతాను. కానీ ఆమె లాస్ట్ మూమెంట్ ఆమెకి ఏం తప్పు లేదు, తింటాను మంచిగా ఉంది, ఆమె పింఛన్ మంచిగా వస్తుంది, ఆమె అన్ని విధాలుగా చేసుకోగలుగుతుంది, ఆమె అన్ని విధాలుగా ఉంటుంది. కానీ బాధ మాత్రం అది ఏదో ఒక రకమైన బాధ ఆమె మనసులో ఉండిపోయి చెప్పలేని బాధలు ఉన్నాయి. చెప్పలేదంటే ఆమె చెప్పలేదు ఎవరికి, ఆమె మాకు చెప్పలేదు. కానీ మనిషిని చూసి తెలిసిపోతుంది బాధ ఎవరికి ఉంది, ఏ రకంగా సంతోషం ఉండదు, ఏ రకంగా మనసులలో తెలిసిపోతుంది, ఆటోమేటిక్ తెలిసిపోతుంది. ఈ మనిషి కష్టం ఉందా లేకపోతే హ్యాపీగా ఉందా? లేదు, ఆమె హ్యాపీగా లేదు. అప్పుడు ఈ మూమెంట్లో మాత్రం చెప్పగలుగుతాను నేను. ఆ చివరి క్షణంలో నాకు బబ్బీ ఫోన్ చేసి చెప్పిన, మా అమ్మాయి ఇట్లా సంగతి పలానా హాస్పిటల్ తీసుకుపోతున్నాము మేము, అది ఏమైందంటే ఏం లేదు, ఆమె జస్ట్ ఇట్లా మేము ట్యాబ్లెట్ తీసుకున్నాం, ఏదో ట్యాబ్లెట్ ఏదో డాక్టర్ రాయిస్తుందంట, ఆ డాక్టర్ ట్యాబ్లెట్ వేసుకున్నామే, ఆమెకి ఏదో ఒళ్ళంతా పొగలు వచ్చేసినాయి ఒకటేసారి, రియాక్షన్ అయిపోయింది ఆ ట్యాబ్లెట్. ఆ ట్యాబ్లెట్ రియాక్షన్ అయిపోయింది. ఆమె చెప్పింది అది ఇక సంగతి అంట. అంటే సరే నేను రావాలన్నా ఇప్పుడు అంటే లేమమ్మాయి అవసరం లేదు, నేను అక్కడ పోతున్నాను, 2 గంటల క్రితం స్ట్రిక్ట్ అయిపోతే వచ్చేస్తాను ఇంటికి అని చెప్పాను. హ్యాపీ. నేను నెక్స్ట్ డే కాకుండా ఒక రోజు నేను వచ్చాను ఇంటికి. నేను వస్తుంటే కింద దిగినాను, ఇదే మెట్లు, ఈ స్టెప్స్ అక్కడ 5 స్టెప్లో ఉంది. నేను వచ్చాను, పనులు తీసుకొని పైకి వచ్చి చూసేవాడికి దిగుతాను. ఏడిపోతున్నా అంటే లేమమ్మాయి ఇట్లా హాస్పిటల్కి ఇట్లా తీసుకుపోతున్నా, ఇది పరిస్థితి ఇట్లా చూపించమని చెప్పారు. స్కిన్ జస్ట్ ఇట్లా తీసుకుపోయి ఆమెకి స్కిన్ చూపించుకొని తీసుకురావడం అని చెప్పారు. ఆమె తీసుకుపోయి ఆ రోజు నేను కార్లో బండి నిలబడి కార్లో నేను బబ్బీ అమ్మ అక్క వీళ్ళందరం కలిసి పోయినాము. హాస్పిటల్ పోయిన తర్వాత ఆడ ట్రీట్మెంట్ చేయించినాము. చేయించిన తర్వాత ఆమె స్కిన్ డాక్టర్ దగ్గర పోయిన తర్వాత ఆమె చూసి ఏమైందని మా ఇద్దరిని బయటకు పంపించుకొస్తే మేము మాట్లాడి మీరు బయటికి పోయాలని నన్ను మా బబ్బీని ఇద్దరిని బయటకు పంపించేసి ఆమెతోటి కనీసం ½ అవర్ మాట్లాడింది. మరి ఏం మాట్లాడిందో ఆమె తెలుసు, మాకు తెలియదు, అడగని కూడా అడగలేక వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత ఆమె ఇట్లా సంగతి అని చెప్తే ఆమె ఏమందంటే నేను రాపిస్తున్నా, ఈ అవసరం లేదు అడ్మిట్ చేసేది, ఈ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, ఈ అన్నిటికీ మందులు రాస్తే ట్రీట్మెంట్ అయిపోతుంది అని చెప్పింది. తర్వాత జనరల్ డాక్టర్ కలపడానికి జనరల్ డాక్టర్ దగ్గర పోయినాను. జనరల్ డాక్టర్ దగ్గర పోయిన తర్వాత ఆయన అన్నాడు థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది ఆమెకి, నోరు ఇట్లా కొద్దిగా కూడా తెరవలేకపోయిన పరిస్థితి ఆమె ఆ టైంలో. ఆయన ఏమన్నా ఒక ట్యాబ్లెట్ ఇస్తాము, అవసరం లేదు అడ్మిట్ అయ్యేది, మీరు ఒక ట్యాబ్లెట్ ఇస్తాము ఇట్లా సంగతి అని చెప్పారు. అది మీరు ఆమె మింగపోతే నీళ్ళలో కలిపి పోయండి అని చెప్పారు. ఓకే అన్నాను. డాక్టర్ డిసిషన్ తీసుకుంది. ఇట్లా ఆయనే అన్నాడు ఒక ఇంజెక్షన్ ఇస్తే ఆమె ట్రీట్మెంట్ తొందరగా ఇన్ఫెక్షన్ అనేది తగ్గిపోతే దాన్ని తినగలుగుతుంది, మాట్లాడగలుగుతుంది. సరే హాస్పిటల్ ఉంచాల్సి వస్తుంది. ఓకే దాని ఇట్లా మన హాస్పిటల్లో పెడదాము, మన ఇంటికి పోయినా కూడా కష్టమే కదా, ఆమెకు అయిందా కొంచెం మనం ఇక్కడ చూసుకుందాం. మాట్లాడిన తర్వాత మేము 5 o'clockకి 4 o'clock ఏమో నేను ఇక బబ్బీ బయలుదేరి ఆమెను హాస్పిటల్ తీసుకొచ్చేసి ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వచ్చినా నేను బండి తీసుకొని పోయినాను. తర్వాత ఇక నాకు తెలియదు ఆమె సంగతి, ఆమె ఎలా ఉందో తెలియదు. కానీ ఎందుకు తెలియదు, నాకు భయంకరమైన కోల్డ్ ఫీవర్ దగ్గు ఇవన్నీ 7 రోజులు నన్ను చూడకుండా అంటే నేనే మనసులో లేను. తర్వాత లాస్ట్లో నేను పోయింది 26వ తారీఖున పొద్దున పోయి మన రోజు కొడుకు చిన్నోడు ఇట్లా సంగతి తాత రావాలని చెప్పి సరే అని పోయినాను. పోయిన తర్వాత ఆమెను చూసి నాకు లేదు, అసలు సిచ్యువేషన్ లేదు నాకు. అది చూసినా ఏందమ్మా ఇట్లా పడింది అక్క అని అంటే ఆమెని ఖండిస్తున్నాను. నేను మా కూతురు కూడా అక్కడికి వచ్చినప్పుడే నేను నా భార్య పోయినాము. ఆమెను కొట్టి ఇట్లా అక్క 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 అని ఇట్లా కొడితే ఆమె ఉడికి ఇట్లా అనుకుంటా కంటి తెలిసిద్దు వింటున్నది ఆమె. ఇది నేను ఖచ్చితంగా చెప్పాలి, వింటున్నది ఆమె. ఆ విని తర్వాత చూసిన ఒకట ఇక నేనే చెప్తాను అందరికీ సంగతి అని చెప్పేసి చూడాలనుకుంటే ఇక్కడే చూడండి, ఇక కనిపించదు అక్క అని చెప్పేసి వాట్స్ మెసేజ్ కూడా ఉంది, ముందు వచ్చింది పిల్లలకి ఇక కనిపించదు అని చెప్పి
అట్లాంటి సిచ్యువేషన్లో ఆమె గతించిపోయింది. ఈరోజు ఆమె జ్ఞాపకాలతో కూతం పెట్టుకున్నాము. చాలా బాధాకరమైన విషయం ఇది, కానీ ఒక సంతోషకరమైన విషయము. ఆమెని ఈ భూమిలో కలిపిన ఆమె ఆత్మను మాత్రం ఆయన పక్కన ఉంటుందని నేను గుడిగా నమ్ముతున్నాను. ఆమె ఆత్మకు శాంతి కలగాలని, ఆమె ఎల్లప్పుడూ వీళ్ళందరూ చూసుకుంటా ఈ కుటుంబాన్ని కూడా ప్రేమించి దీవించాలని మనస్ఫూర్తిగా దేవాదేవుడికి కోరుకుంటున్నాను. కానీ ఒక్క విషయం చెప్పి ముగుస్తాను. మా అక్క నాకు ఎక్కువ ఏంటంటే కొన్ని ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచే కొద్దిగా ఎక్కువ ఆమె రావడం, మాట్లాడడం, చేయడం ఇవన్నీ ఎక్కువ అటు విషయాలు కానీ చెప్పడము, చేయడం, ఇవన్నీ విషయాలు ప్రతి విషయం మాకు చెప్పడం కానీ, మాతో ఆడడం కానీ, ఇది కాదా ఇట్లా చేయాలా, ఇట్లా కాదు ఇట్లా చేయాలా, ఇది కాదు ఇట్లా చేయాలా, ప్రతి విషయం చెప్పడం. ఆమెలో నా తల్లి తర్వాత నాకు తల్లి ఆమె. ఆమె ఏదైతే మాట చెప్తుందో దానికి కట్టుబడి ఉంటాము ఉండబోతాము కూడా ముందు రోజుల్లో. కానీ ఆమె ఆత్మకి మీ కుటుంబం తరపు నుంచి శాంతి, మీరందరూ ఆమెని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని నా మనస్ఫూర్తిగా మీ అందరినీ ప్రాధాన్యపడుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.